హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సిమ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న మేము బిర్యానీ చేసాం. చాలా ఫన్నీగా వచ్చేసింది వీడియో. ఆంటీ వాళ్ళు కానీ అలానే బాగా సపోర్ట్ చేశారు వీడియోకి. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారని లైక్ చేసేయండి, అలానే షేర్ కూడా చేసేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ. ఏం చేస్తున్నావు శ్వేత? బిర్యానీ ఈరోజు పిజ్జా వాళ్ళందరికీ. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ? అంబూర్ బిర్యానీ ఏం చేత కాదు మీకు? చేత కాదా? మళ్ళీ ఇలాంటి మాస్టర్ చెఫ్ నా అలాంటి ఉండగా మీరు ఎందుకు మళ్ళీ ఫిగర్ అవుతున్నారే? నన్ను పిలిస్తే నేను చేస్తా కదా. మేము చేస్తే టేస్ట్ బాగుండదా? గతం రోజులు మర్చిపోతాను శ్వేత, నువ్వు గుర్తుపెట్టుకో. ఆనియన్స్ కట్ చేయడం చేత కావడంలే నీకు. గంట నుంచి చూస్తానా, ఇప్పటికీ 3 मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ నేను కట్ చేసినావు. అసలు బైక్స్ ఒక్కటి కూడా బయటికి పోలే, ఒక్క బైక్ కూడా బయటికి పోలే చూడు ఈరోజు. నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతాను శ్వేత. గతం గతం గత అంటావా? ఈ వీటికేం తక్కువలే. ఎస్క్యూఎల్ అంటే ఏంది? ఎస్క్యూఎల్ అనేది కూడా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? గుర్తుపెట్టుకోకూడదు. సరిపోయినావు. మా అత్తగారు ఏం చేస్తున్నారు? అత్తగారు ఏం చేస్తున్నారు? బొగులు తోమింగ్సా? అన్నీ తీయాల్సిందే. మొత్తానికి అయితే ఈరోజు బిర్యానీ నేను చెప్పింది. గత 2 వారాల నుంచి సరిగ్గా రావడంలే బిర్యానీ. ఈ వారం మాత్రం దుమ్ము లేపేద్దాం. నేను చెప్తే సరిగ్గా రాకపోవడం అనేది అసాధ్యం తెలుసా? ఖచ్చితంగా అసాధ్యమే. ఈసారి నువ్వు నీ స్టైల్లోనే వద్దులే, ఎట్లా చూద్దాం. ఏం నుంచి పెట్టాను శ్వేత ఇంతసేపు? ఆనియన్స్ కట్ చేసి ఇంతసేపా? ఆనియన్స్ కట్ చేయడం వల్ల చూసి నేర్చుకోడు. సరే సరే. అంటే డిగ్రీలో ఉన్నప్పుడు మంచి కష్టం అన్నప్పుడు ఓన్లీ అని చెప్పు. మా రూమ్లో అందరికి ఉండి పెట్టడం అట్లుండేది మనతో. నువ్వు కట్ చేసింది నేనా? నేను కట్ చేసింది కాదు, నువ్వు కట్ చేసుకున్నావు. ఇవన్నీ నేనే కట్ చేసిన. నువ్వు ఇవన్నీ కొన్నే కట్ చేసింది, ఈ పాటే కట్ చేసింది తెలుసా? చూసి నేర్చుకోండి గురువు గారు. ఎర్రగడ్డలు కట్ చేయడం చేత కావట్లేదు మీకు, కడపుల్లో ఉండి. తప్పుగా మాట్లాడుతున్నారు గురువు గారు. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఆడాలంటే ఆట బొమ్మలు అనుకున్నారా? లేదు, బిర్యానీలో లేటు చేసి మాడిపోద్దా? ఎక్కువ మంట పెట్టి చూసుకోకుంటే మాడిపోద్ది. అత్త ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఇవి. ఫ్రైడ్ ఆనియన్స్ గాయ్స్ ఇవి. ఈరోజు బ్లాగ్ అంతా ఫన్నీగా చేద్దాం. రోజుకు నార్మల్గా పోతుంది, ఈరోజు ఫన్నీగా చేద్దాం. సరేనా శ్వేత? నీది కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి దీంట్లో. సో ఆనియన్లు ఆయిల్లో వేయాలి. ఎంత డేంజర్ అసలు కాదు, ఇంత పొయ్యి పొంగుతుంది. నూనె సరిపోదేమో. నూనె సరిపోదేమో. ఏ దాంట్లో ఉంది? గిన్నెలో ఏం లేదు దీంతో. అరగంట సేపు నానబెడితే ఇంత నూనె పడుతుంది డ్రై ఆనియన్స్కి. మామూలుగా ఉండదు.
మనం ఏమైనా చేయి పెడితే గ్లాసం ఉన్న కావాలా లేకపోతే బాగా ఉండాలి. అదే కదా. అమ్మో ఇది తిరిగేస్తుంది బాబోయ్, తిరిగితే పడతాయి కింద. చూద్దాం, ఇవి ఎర్రగా కాగేంత వరకు వెయిట్ చేసి. కానీ టేస్ట్ బాగుంటాయి అవుతుంది తింటే కొంచెం చేదు. ఇది వచ్చేసి బిర్యానీకి, ఇది వచ్చేసి రైస్ ఉడకబెట్టేదానికి. అన్నీ రెడీ అయినా ఉన్నాయి కానీ వెయిటింగ్ ఫర్ చికెన్. చికెన్ వస్తే ఇది స్టార్ట్ చేస్తారు ఉంటుంది అన్నమాట. ఏంత వీడియో చూస్తాను వస్తుంది కదా నీకెందుకు మళ్ళీ వీడియో చూస్తాను? మర్చిపోతావు. వంటలు చేయడం మర్చిపోవడం ఎందుతా? మామూలుగా ఉండదు మనతో ముచ్చట. టీ బ్రేక్, టీ బ్రేక్, టీ బ్రేక్. అంటే ఈరోజు ఆమె స్టైల్లో చేస్తావా లేకపోతే నీ స్టైల్లో చేస్తావా అత్త? లేదా అన్నీ కలుపు, నీకు వచ్చింది రాంటి అన్నీ కలుపు, కొత్త టేస్ట్ వస్తుంది. గుర్రమ్మ బిర్యానీ అని పెట్టుగా, మామూలుగా ఉండదు. ఏమన్నా చూసినావులే. మొత్తానికి చికెన్ వచ్చి కడగడం అయిపోయింది. ఏం చేస్తాను అంతా ఇప్పుడు కారం వేస్తాను. చూసిండ్రా చికెన్ సైడ్ చేసిండ్రు, మామూలుగా ఉండదు పిజ్జా వనలతో. ముందుగా ఎత్తని బూతులు మాట్లాడాకు. బా 2 చెంచాలు పసుపు, తర్వాత బయట సౌండ్. అబ్బా వీడియో చూసినలే కొలతల ప్రకారం వేస్తాను అదే. ఇప్పుడు ఎన్ని స్పూన్లు వేసినావుతా? ఏందో అందాజుగా వేసినావులే. 6 7 వేసిండ్రు, 8 అనుకోండి. సో మ్యారినేషన్ ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా అటాక్ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఏం లే వెయ్యాలి, ఒక 5 6 స్పూన్లు. 10 కేజీలు కదా. ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, సరే గరం మసాలా, సారీ గైస్ గరం మసాలా. తినడానికి బాగానే ఉంటుంది కానీ రేపు పొద్దున కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ మధ్య. ఈ మధ్య కొద్దిగా ఒంట్లో స్పైసెస్ తగ్గిపోయినాయి, ఘాటుతనం తగ్గిపోతుంది. 2 సంవత్సరాలు అయింది కదా చిక్కడికి, అప్పుడులాగా తినలేకపోతున్నాం. ఇప్పుడు వేసింది చికెన్ మసాలా, ఇది చికెన్ మసాలా. అదే కదా ఇప్పుడు చేసింది చికెన్ మసాలా. అద్దా ఇది బిర్యానీ మసాలా. అన్ని మసాలాలు వేసింగ్స్, పెరుగు వేసింగ్స్, కలబెట్టింగ్స్. ఇక్కడ ఆనియన్స్ బుడుగ్ గనింగ్స్. ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి, అయిపోతూ ఉన్నాయి. ఇంకా 5 నిమిషాలు ఉంటే ఇవి కూడా రెడీ. కొత్తిమీర, రైస్ కూడా అయిపోయినాయా? ఉప్పు అత్తది. ఓ అమ్మా ఏం చేస్తాను శ్వేత? పన్నీర్ కట్ చేస్తున్నావు. ఎవరెవరికి పన్నీర్ ఇష్టం లేదో కింద కామెంట్ చేయండి. నేను అస్సలు పన్నీరే తిన్నా. అసలు కిందకో తింటే ఒక రకమైన ఫీలింగు. నువ్వు తింటావా శ్వేత పన్నీరు? ఏ మొన్న తింటే కదా శ్వేత గుట్టకలు వేసుకుంటా. ఎప్పుడు? పోయిన వారము బాగా తిన్నావు. కానీ తిన్నావులే శ్వేత, అబద్ధం ఎందుకు. కానీ పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది.
పెరుగు వేసినాం. ఎంత కొద్ది కూరాలి పెరుగు, ఏం కాదు, నూనె వేసి కలపెడతాం. బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకులు ఒక 10. ఏంటో మనకు కూడా తెలియదు అయ్యి, తెలిసిన చూస్తాను కదా. కస్తూరి మేతి ఇది తెలుసులే, కస్తూరి మేతి. అవి వేసిన అవుతా స్టార్లు, స్టార్ బెత్తవై. ఈమె పేరు శ్వేత, మామూలుగా ఉన్నది మనతోని. లవంగం తింటారా సార్? చెక్క, వేప చెక్క. ఇంత కలిపెడతారా శ్వేత? కలిపెట్టు. ఇంత నూనె వేయాల. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మొత్తం కలిపినాం అనమాట. ఎంత నీళ్ళు వేస్తున్నావా? బుజ రావాలన్నా. కడప లాంగ్వేజ్ గాయస్, కడప లాంగ్వేజ్. వీడియో చూసిన అందరూ లైక్ చేసుకోండి కడపలు ఉంటే. కలపాలి. కలుపుతూనే ఉండు. మసాలా మొత్తం చికెన్కి అంతా పట్టాలి. ఎంత స్టవ్ వెలిగి చలిగిడమే కదా, మొత్తం స్టవ్ వెలిగిడమే కదా. అదే ఎక్కువ గడ్డ మాత్రం అదే తీసినావు లేత. ఏదన్నా స్పూన్తోనో గంటతోనో కలపెడుతున్నావు, నేను కత్తెతో కాదు కలపెడుతున్నావు. ఇది కింద పడుతుంది అమ్మ, ఒక సైడ్కి ఉంది. చిన్నక్క కింద పడితే ఇంకేం బొబ్బల కమింగ్స్. ఎవరు అందరా? మొన్న కదా, మొన్న ఎందుకు అన్నీ తక్కువైనాయి నీళ్ళు? తీసి పెడతా. ఎట్లా రావాలి? నా మొహం లాగా వస్తుంది. ఏమైంది? నా మొహం బ్రహ్మాండం ఉంది తెలుసు అసలుకి. చూడు, నాది ఏమనుకునే వద్దా, మామూలుగా ఉంటుంది అనుకున్నా. వద్దుతా, పెళ్ళంటే భయం వేస్తుంది. ఏం చేస్తాం, మొత్తం భయం వేస్తుంది. అది ఇటుంటుంది మన లైట్, మన ఫేస్ లైటింగ్ లోకి వస్తే మెరుస్తుంది. Yep, this is... Okay. Yep. బుగ్గలు ఉన్నాయి, లావు అయినాయి, కట్ చేసుకోవాలి. కత్తి తీసుకోండి, అంటే తగ్గడం లేదు వెయిట్. శ్వేత ఏమో ఇక్కడికి వచ్చినాక లావ్ అయింది. శ్వేత మొత్తానికి లావ్ అయింది. మొత్తానికి శ్వేత ఇక్కడికి వచ్చిన తర్వాత లావ్ అయిందయ్యా. కొద్దిసేపు అటు పక్క పోయేసరికి మొత్తం అన్నీ రెడీ చేసిందమ్మా. చికెన్ బిర్యానీకి చికెన్ ఉడుకుతుంది, మొత్తం ఆడిపోతుంది. ఇది కలవకమ్మా. పోయాలి, నీళ్ళు పోయాలి.
మిక్సీ తేడా ఉంది అందుకే. పుదీనా, కొత్తిమీర, చిల్లీ మిక్సీ పట్టి దాంట్లో వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. చికెన్ కొత్తలాడుతుంది. మొత్తం ఉప్పు చూసిన మొత్తం కొత్త ఉప్పు జాస్తి అయినట్టుంది. ఎంతైనా మరి దీంట్లో ఉప్పు శ్వేత ఇది ఓపెన్ చేసి కలబెట్టు. నువ్వు కలబెట్టడానికి బాగా కుతూహలంగా ఉన్నట్టుంది నీకు. పైన ఈరోజు జీడిపప్పులు అన్నీ వేద్దామా? శ్వేత పందం కదా శ్వేత, నిజమే కదా? కలబెట్టేది చేత కావట్లేదు శ్వేత నీకు. శ్వేత చూస్తానే ఉండా. 2 రోజులు మూసేసుకోవాలా. 2 రోజులు మూసేసుకోవాల్సి వస్తుంది. చూడు అల్లాడిచ్చేస్తాను దాన్ని. అమ్మా ఉడికినెత్తా వచ్చదులే ఇంకా టైం పడతానులే. అమ్మో ఎంత వేడింది లోపల అసలుకి. ఈయనలాక వీడియో తీసినా కదా, అది ఉడకలేదంట, రికార్డు కాలే. ఈయనలాగా తీసింది. నువ్వు తీసింది కదా, ఇప్పుడు నేను తీసింది. బయట ఈ ప్లేస్లోకి వచ్చే స్మెల్ అదిరిపోతుంది. చీ మామూలుగా ఉండదు శ్వేత మనతోని. చల్లగా గ్లాస్ నీళ్ళు తాగుతాయి. దానికి అత్తే కెమెరా కూడా బ్లర్గా వస్తాను చూసినావా, అంతా పొగ అంతా చుట్టుకుంది దీనికి. చూసారా గైస్, లేకపోతే నేను చెప్పాను. దానికి పోసి అసలు కూడా దగ్గర స్వామికి మసూరు పెట్టుకొని దానికి వేసి లాస్ట్లో వేసి కుదరదులే. ఆనియన్స్ చేస్తా లేదా చెప్పు శ్వేత, చెప్పు. అది నేర్చుకో వ్లాగింగ్ చేయాలంటేగా నువ్వు కూడా. పిరికెట్ నిండా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కలర్ వాటర్ చాలేతా. అదే సరిపోతా సరిపోదా దానికే సరిపోదా? ఉండరు ఎంతమంది ఉండరు? ఇది సరిపోదా? లాస్ట్ ఫైనల్ ఇది అయిపోతే ఇంకా తిన్నామే తర్వాత. అంతనా? ఇంత ఇదే అంత పిప్పి వచ్చినట్టు వస్తుంది. ఎంత వేయాలన్నా? వయ్యారం బద్దలేసిపోతాయి. వచ్చిందండి వయ్యారం. వచ్చిందమ్మా వయ్యారి. మంచి మసాలా పెట్టనా అంటే ఊయమ్మ ఉత్తాదే పెట్టినావు. ముక్కలు
మై గాడ్. బిర్యానీ తింటావా శ్వేత? ఏ మొద్దులే. టేస్ట్ అయిపోతుందా? బాగుంది టేస్ట్, అదిరిపోయింది. మీ అందం ఏంటి మీ చిరునవ్వు నడక. వావ్ నైస్.